BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్రోధినామ సంవత్సరం నుంచి మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగువారి సంవత్సరాది ఉగాది కదండి. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో మీరు వెలువరిచే రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ప్రేక్షకులే వెయిట్ చేస్తున్నారండి. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి ఇక బాయ్ బాయ్ చెప్పేసి విశ్వవసు నామ సంవత్సరానికి పేరులోనే విజయం ఉంది కదా, అందరికీ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారండి? సో కీర్తి గారు చాలా సంతోషం అండి. మనకి బాగా పురాతనమైన పద్ధతులు అంటే జ్యోతిష శాస్త్రంలోనే ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని తెలుసుకోవడానికి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం. ఇందులో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఓల్డ్ కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కూడా చాలా కాన్సెప్ట్లు. ఈ మధ్య వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అవి టోటల్గా రీసెర్చ్ చేసి ఇటు అటు ఓకే వెస్ట్రన్ ఇండియన్ వెస్ట్రాలజీ కలుపుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారండి. లేటెస్ట్ జనరేషన్ ఆస్ట్రాలజీ కూడా కొత్త కాన్సెప్ట్లన్నీ తీసుకొచ్చారండి. అంటే ఒక ఈవెంట్ అవుతుందా లేదా అని ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి. అయితే ఈ రాశి ఫలాలు, మనం యుగాది రాశి ఫలాలు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఓల్డ్, ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి. మనకి ఈ జ్యోతిష్కుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఉగాది రాశి ఫలాలు చెప్పడం. ఎంత ప్రాచీనం అంటే అసలు ప్రామాణికమే లేదండి అసలు అంతా. చాలా ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో నాకు తెలిసి ఇంకా కృతాయుగం దాని గురించి ఏదైనా యుగం అంటే అప్పటి నుంచి ఉన్నదే మనకు ఐడియా లేదు కానీ అప్పటి నుంచి ఉన్నది అని చెప్పుకోవాలి. ఇది యాక్చువల్గా మన తెలుగు ఆఫ్కోర్స్ కర్ణాటకలో కూడా చాలా బాగా చేస్తారు. ఆంధ్రాలో కంటే కూడా కర్ణాటకలో చాలా బాగా చేస్తారు. సేమ్ పంచాంగం కూడా ఉంటుంది. మనకి కేరళలో కొన్ని పాటలు ఇలా చేస్తారు. కానీ ఇది సిస్టమ్ ఇంతకు ముందు వన్స్ అపాన్ ఏ టైము మొత్తం ఇండియా మొత్తం ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళు. అయితే కాలక్రమేణా అక్కడక్కడ వాళ్ళు రావడం వల్ల బట్ ఇప్పుడు ఈ టైంలో ఉగాది అనేది స్టిల్ మనం కన్సిడరేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి. అయితే అందులో ఒక ముఖ్యంగా మీరు ఇందాక అడిగినట్లు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసు నామ సంవత్సరానికి వెళ్ళిపోయారు. క్రోధి అనగానే ఆ పేరులో తెలిసిపోతుంది. క్రోధి అంటే కోపం, యాంగ్రీ, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం. మీరు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి, ఒక కంట్రీకి యుద్ధాలు కదండి. ఆ తర్వాత లాస్ట్లో కూడాను మనకి అగ్ని ప్రమాదాలు, పెద్ద అగ్ని ప్రమాదాలు, ప్రకృతికి కోపం, తర్వాత భూకంపాలు, తర్వాత వచ్చేటప్పటికి మనకి సైక్లిన్స్ కూడా చాలా ఎక్కువ చేసినాయి. రాజకీయ నాయకులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి క్రోధం, ఎవరో ఏదో చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి దేశాన్ని అని చెప్పేసి వేరే ఎక్కడో ఫారిన్లో ఉండేసి కొన్ని సమస్యలు ఇండియా మీద కుట్రలో, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళ కుట్రలో, ఆ తర్వాత ప్రజలకి కోపం వచ్చేసి గవర్నమెంట్లు అంతా చేంజ్. మీరు గమనించారు లేదు కదండి, గవర్నమెంట్ మారిపోయినాయండి, ఎగ్జామ్ అంతా మారిపోయినది, కోపం వచ్చేసింది అందరికి. ఆ కోపాన్ని రెస్ట్లెస్నెస్ వచ్చేసినప్పుడు అది లాస్ట్ ఇయర్ మనకు ఉందంటే. అయితే ఈ సంవత్సరం ఏంటంటే విశ్వవసు నామ సంవత్సరం. మీరు అడిగినట్టు దానికి ముందు శ్రీ కూడా ఉంది, శ్రీ విశ్వవసు. శ్రీ అనగానే మనకి లక్ష్మీదేవి అండి, పేరుతోనే లక్ష్మీదేవి చేస్తారు. దీని మీనింగ్ ఏమిటంటే విశ్వం అంటే యూనివర్స్. ఓకే, వసు అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయండి సంస్కృతంలో. ఒక మీనింగ్ ఇక్కడ సందర్భం ఏంటంటే ధనం. ఈ క్రోధినామ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు సంపదల మీద దృష్టి పెడతారు. ఓకే, ఐశ్వర్యం మీద దృష్టి పెడతారు. ఇప్పటిదాకా అరుచుకున్నాము, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇక ముందు మనం ఫోకస్ అభివృద్ధి మీద పెట్టుకుందాం అన్న ఒక థాట్ వచ్చేసి గతం కరెక్ట్గా చెప్పారండి. అందుకని చెప్పేసి విశ్వం, మన పెద్దవాళ్ళు గొడవ అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఇప్పటిదాకా అరుచుకున్నాము, అయిపోయింది, మనం అంతా ఒకటి బాయ్ బాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్ అండి. ఏం చెప్తారంటే విశ్వం వసు అంటే మన ఇంత పెద్ద యూనివర్స్లో ఉన్నాము, మనం అంతా ఒక్కటి అనే దానికి ఒక సింబాలిక్ ఇస్తుంది. అవునండి. తర్వాత ఏం చెప్తారంటే వసు అంటే సంపద. ఓకే, విశ్వం అంతా సంపదమయమే, మనకి ఏదో రాలేదని కోపడుకోవద్దు, ఇంకా చాలా ఉంది, అదని వదిలేసి ముందుకెళ్ళిపోండి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విశ్వ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. వసు అంటే అందమైన అమ్మాయి, యంగ్ గర్ల్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడో ఏదో లేదని చెప్పేసి గొడవ పడవద్దు, అందరూ ముందుకెళ్ళాలనే ఒక సింబాలిక్తో ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరాన్ని కాయిన్ చేసి మహర్షులు పెట్టారండి. దీని వెనక పురాణ గాథ ఏమిటంటే మనకి 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఈ పేర్లు 60 నారద మహర్షి యొక్క సంతానం. అవునా అండి? ఇది చాలా మంది తెలియదండి. సో నారద మహర్షికి సంతానం ఉంటారు 60 మంది. వాళ్ళు 60 మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత నారద మహర్షి ఎప్పుడు నారాయణ అని జపం చేస్తూ ఉంటాడు. నారాయణ అని జపం చేస్తే నీకు నాకు పుత్ర సంతానం పోయారు, శోకం ఏంటి ఇది. అప్పుడు ఆయన చెప్తారు, మీకు ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళా బతుకుతారు, ఇంకెప్పుడు చనిపోరు వాళ్ళు. 60 సంవత్సరాలుగా వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఒక్కొక్క సంవత్సరాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఈ సృష్టిని. ఎందుకంటే ఈ సృష్టిని
కాపాడాల్సింది అంటే మనకంటే సృష్టి లయ కారణం అని చెప్తారు చూడండి. పుట్టడం ఒకటి, దాన్ని సస్టైన్ చేయడం ఒకటి, డిస్ట్రాయ్ ఒకటి. విష్ణుమూర్తి యొక్క ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలి. సో ఈ నాతో పాటు ఉండేసి ఈ 60 మంది మహర్షులు కూడాను ఈ సృష్టిని అంతా కాపాడుతూ ఉంటారు, సస్టైన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ అని చెప్తారు అంటారు. అందులో ఇప్పుడు వచ్చేప్పటికి నారద మహర్షి యొక్క సంతానం, ఆయన పేరు శ్రీ విశ్వవసునామ, ఆయన సంతానం పేరు. అది మనం చూసుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క మీనింగ్ మనం ఎలా ఉండాలంటేనండి, విశ్వం చాలా పెద్దది, ఈ విశ్వంలో అన్ని సంపదలు మనకు ఉన్నాయి, అందులో మనం ఉన్నాం, మనం దేనికి బాధపడకూడదు, ఓకే, బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ అ పాజిటివ్ అన్నట్లు పీపుల్స్ మైండ్ ఉంటుంది. కాబట్టి అండి ఇది శ్రీ విశ్వవసునామ సంవత్సరం. సో ఇలాంటి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీలాంటి సీనియర్ యాంకర్ గారితో నేను రాశి ఫలాలు పంచుకోవటం అదృష్టం. అలానే మనకి ఈ వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు కూడాను, తర్వాత చూసే ప్రేక్షకులకు కూడాను శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఎలా ధనం ఉంటుంది, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి నిండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఎస్, ఏదైనా చిన్న ఆపదున్నా, ఏదైనా కొంచెం మంచి జరగబోతున్నా, ఇదిగోండి ఇది ఇలా వెళ్ళండి అని అడుగులు వేయిస్తూ మీతో పాటు నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ముందుగా ధన్యవాదాలండి. మరి ఈ కొత్త సంవత్సరం తెలుగువారి సంవత్సరాది ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో మనం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఇలా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనుకోని చెప్పాలండి. మన పేరు విశ్వవసు అనగానే యూనివర్స్ అంతా ధనమయం, యూనివర్స్ అంతా అద్భుతమైన మయం, దీని యొక్క పేరే మీనింగ్ అసలు. అలాగే వీళ్ళ జీవితం కూడా అద్భుతమయం కాబోతుందండి. దానికి ఒక సింపుల్ రీజన్ ఏమంటేనండి, ఇప్పటిదాకా వీళ్ళు అష్టమ శనితో బాధపడి ఉన్నారు, దాని నుంచి విముక్తి వస్తుంది. సూపర్. సో ఇప్పటిదాకా పడిన బాధల నుంచి ఫుల్ స్టాప్ వచ్చేసి కొత్త లాభకత రాబోతూ ఉన్నారు. అయితే దాన్ని చెప్పుకునే ముందు ఇంకొక కొన్ని ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే. ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు కనుక చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు పుష్యమి 4 పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి కర్కాటక రాశి కింద వస్తారండి. అయితే మనకి కందాయ ఫలాలని చెప్పుకుంటారు అనమాట. దీని ప్రకారం కనుక చూసుకుంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం, ఈ ఫిగర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫస్ట్ వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2. ఓకే, చూడండి ఆదాయం చాలా బాగుంది. తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా బాగుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ ఫిగర్స్ ఉల్టా వాళ్ళకి. ఓకే, లాస్ట్ ఇయర్ అంతా ఉల్టా ఉండింది. ఓకే, ఇప్పుడు తిరిగి పడిపోయింది, కొంచెం యూనివర్సల్ ఉపశమనం కలిగించింది వీళ్ళకి. అవునండి. ఆదాయం ఇప్పటిదాకా జాబులు కనుక ఏమైనా లేని వాళ్ళు, జాబులు పోగొట్టుకున్న వాళ్ళు, తర్వాత బిజినెస్ లో సరిగ్గా లేని వాళ్ళు, అప్పుల బాధతో ఉన్న వాళ్ళంతా ఈ ఉగాది పండుగ తర్వాత వాళ్ళకి ఈ విశ్వవసు ఆ పేరులోనే ఉందండి. ఓకే, రిచ్నెస్ అనమాట. వసు అంటే ఏమంటారండి, రిచ్, సంపద. ఆ సంపద, విశ్వాంత సంపద వీళ్ళకి రావాలి. సో అందుకని ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానం 3. సో ఇది వాళ్ళకి మనకి ఇప్పుడు చెప్పుకున్న ఫిగర్స్ అని చాలా పాజిటివ్గా ఉంది. 2 మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి గ్రహ స్థితిని కనుక చూస్తే శని మీనరాశిలో ఉన్నారండి, గురువు మిథున రాశిలో ఉన్నారు, రాహు కేతువులు కుంభంలోను, తర్వాత కేతు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండో చూద్దాం. ఏ లెటర్స్ వాళ్ళు దీంట్లోకి వస్తారో చెప్పలేదు. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ లెటర్స్ వాళ్ళు కూడా మన కర్కాటక రాశి వస్తారండి. సో ఈ యొక్క గ్రహ స్థితిని కనుక మనం పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటేనండి, కొన్నిసార్లు చాలా బాగుంటుంది, కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో కలిసేసి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఎలా ఉంటుంది అంటేనండి, ఫస్ట్ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక దాంతో పీడించబడినట్లు హెల్త్ రిలేటెడ్ విషయాలు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో ఇంట్లో ధనం ఉండటం, కేతు ఉండటం వల్ల కొంచెం ధనం వస్తూ పోతూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏది కొంచెం స్థిరంగా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రాబోయే పరిస్థితి. మనం బేసికల్గా శని యొక్క వీళ్ళకి చాలా రిలీఫ్ చేయబోతున్నాడండి. అష్టమ శని నుంచి చాలా మందికి ఈ పండగ తర్వాత చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు చాలా అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను, 10 కాల్స్ వస్తే 2 లేదా 3 కాల్స్ ఈ కర్కాటక రాశి నుంచి వస్తాయి. ఆశ్లేష నక్షత్రం కానివ్వండి, అందులో వేరే ఏ నక్షత్రం ఉన్నా కానివ్వండి, ఆ 3 నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎక్కువ ఈ సంవత్సరానికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు నాకు. తర్వాత వీళ్ళకి ఏలినాటి శని ఎలాంటి ఇబ్బందులు పెట్టిందంటేనండి, ఒకసారి సమరి అంటే ఇంక వాళ్ళు పాపం
దీని నుంచి రిలీఫ్ వచ్చేస్తున్నారు కదండి, రిసీవ్ చేసుకోవచ్చు అనమాట నా లైఫ్లో జరిగినాయా లేదా ఏంటి అని చెప్పేసి. ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం. తర్వాత కొంతమందికి డైవర్స్లు అవ్వటం, ఓకే, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోవటము, అవమానాలు జరగటము, నమ్మక ద్రోహాలు జరగటము. సో ఎక్కడికి ఏ ప్రకారానికి వెళ్ళినా కానీ ఎక్కడ అభివృద్ధి లేకుండా అలా కుంటిపడిపోయింది లైఫ్ అంతా. ఓకే. So, లాస్ట్ ఇయర్ సంగతి లాస్ట్ 2.5 years. 2.5 years. ఓకే. సో ఇది చూస్తున్న వాళ్ళు కామెంట్స్ ఇందులో పెట్టమని చెబుతున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది కామెంట్స్ పెడితే అందరికీ వెళ్తుంది. ఇది నెక్స్ట్ వచ్చే రాశి వాళ్ళకి ఇది ఒక లెసన్. మనకి శని వచ్చేటప్పటికి వీళ్ళకి అష్టమ శని నుంచి చాలా రిలీఫ్ తీసుకొని వస్తున్నారండి. తర్వాత ఇప్పుడు 9th హౌస్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే శని ఇప్పటిదాకా వాళ్ళకి 100% బాధ పెడితే ఇక నుంచి వాళ్ళకి 60% అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఒక్క 30-35% మాత్రం కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అది సహజం అండి, అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. శని వీళ్ళకి ఎలాంటి విషయాలను తీసుకొస్తున్నారంటే ఫస్ట్ వీళ్ళకి 11th హౌస్లో దృష్టి, 6th హౌస్లో దృష్టి ఉండటం వల్ల, 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ ఇక్కడ నుంచి బాగా వస్తాయి. వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరికైనా సరే లైఫ్ వచ్చేప్పుడు ఓవరాల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్, శత్రు నాశనం. ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టున్నారో తెలిసి తెలియక మంచి మంచి పనులు చేస్తూ, ఓకే, వీళ్ళకి మంచిగా నవ్వుతూ వెనక ఇబ్బందులు పెట్టేవాళ్ళు, ఈ వాళ్ళు మొత్తం ఈ రోజు నుంచి ఉగాది పండుగ అయిపోయిన తర్వాత నుంచి మొత్తం వెళ్ళిపోతారు. ఇంకెవరు ఉంటారు వీళ్ళ దగ్గర ఉండరు ఇంకా. తర్వాత సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత గెయిన్ ఆఫ్ మనీ, ఇప్పటిదాకా వాళ్ళకి మనీ ఎర్నింగ్ చేసే సోర్స్ కూడా వచ్చేస్తాయి. అంటే జాబులు రావటం, ప్రమోషన్స్ రావటం, తర్వాత కొత్త బిజినెస్లు అవంతా అవే వచ్చేస్తాయి. అది అంటారు చూడండి, టైం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళకి నీళ్ళు వచ్చినట్లు అయ్యే వస్తాయి, తర్వాత ఎట్లా వస్తాయి, పోయేటప్పుడు కూడా తర్వాత ఎట్లా పోతాయి. ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో ఈస్ గోయింగ్ ఆన్. సో చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం అయితే వచ్చిందండి. తర్వాత వీళ్ళకి అయితే శని 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే స్వధారా స్వత క్లేశం, క్వచిత్ ద్రవ్యం, క్వచిత్ దుఃఖం, క్వచిత్ సుఖం అని చెప్తారు అనమాట. అంటే భార్యతోటి, పిల్లలతోటి, లేదంటే భర్త స్పౌస్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సుఖంగా, కొంచెం దుఃఖంగా, కొంచెం సంతోషంగా, కొంచెం విచారంగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నట్లు ఉంటుందన్నమాట వీళ్ళకి లైఫ్. అంతేకాకుండా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది శని దాదాపు ఒక 60% చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారని, ఏళ్ళ నాటి నుంచి బాధలు పోయే, అష్టమ శని నుంచి బాధలన్నీ పోయే అవకాశం పోతున్నాయి, అవకాశం పోయి చక్కగా అదృష్టం తీసుకొని వస్తున్నారు అనమాట. గురువు కూడాను వీళ్ళకి 12th హౌస్లో ఉండేసి 4th హౌస్ని 8th హౌస్ని చూస్తున్నారు అనమాట. 12th హౌస్లో గురువు ఉండటంతో ఏం చెప్తారంటే శుభమూల వ్యయకృత్ అని చెప్తారు అనమాట. అంటే శుభకార్యాల గురించి వ్యయాలు ఖర్చు పెడతారు. అంటే ఏంటి, పెళ్లి జరుగుతుంది, పెళ్లికి చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పటిదాకా దాచుకున్న డబ్బు అంతా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకో వాళ్ళకి ఏంటంటే బ్యాంక్లో డిపాజిట్ ఎంతో కొంచెం చూపించుకొని ఎంత తీసుకుని పోవాలి, ఇళ్ళు కట్టుకోవాలి, లేదంటే దేవస్థానాలు కట్టడం, ఇలా ఒక పుణ్య కార్యాల గురించి చాలా ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు. దానికి డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంతకుముందు దాచుకున్నది ఏదైనా బంగారం కానీ ఏదైనా అమ్ముకోవటం కానీ ఏదైనా వాటికి ఉపయోగపడిన అమ్ముకొని ఆ డబ్బు ఇక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ చేసేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి స్థాన భ్రష్టం అని చెప్తుంటా, అంటే ప్రొఫెషన్లో కొంచెం చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనం, ఇందాక మనం చెప్పుకున్నాం, శుభకార్యాలు పెద్ద పెద్ద కార్యాలు చేయాలనుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన డబ్బు ఎప్పుడు షార్టేజ్ అయ్యి అది ఎలా తీసుకురావాలని ఆలోచించే దాంట్లో కూడా వీళ్ళకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇదే 4th హౌస్లో 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి 4th హౌస్లో ఓవరాల్గా జీవితం అంతా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో గొడవలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇప్పటిదాకా గొడవలు ఏమైనా పడి ఉంటే బాగుంటుంది, వాళ్ళతో భార్యాభర్తలు గొడవలు సెటిల్ అయిపోతారు. తర్వాత ఓవరాల్గా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు చాలా లైఫ్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. లాంగవిటీ, హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడాను ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా బాగుండేసి వాళ్ళకి ఆయుష్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు వీళ్ళకి 9th హౌస్ నుంచి 8th హౌస్లోకి షిఫ్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా కొంచెం బాధలు, మానసిక చింతలు, తర్వాత వీళ్ళకి మనకి ఏం చెప్తుంటే రాజకోపో ప్రయాణం అని చెప్తుంటాం, అంటే అధికారుల నుంచి అప్పుడప్పుడు కోపపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగాద్ భయం, అంటే వీళ్ళకి అఫ్కోర్స్ మనకి ఇప్పుడు తక్కువ అనుకోండి, బట్ ఇంతకుముందు మనకి మన చుట్టూ ఉన్న జంతువులు వచ్చేసి మనం సడన్గా పడవటం ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గర మనకు పెట్స్ ఉన్నా కానివ్వండి, లేదంటే ఏదైనా అంటే వాటి వల్ల వీళ్ళకి భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి వేరే, అంటే మనుషులు కాకుండా వేరే వాటి ద్వారా వచ్చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాల్లో కూడా కొంచెం ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ నుంచి 8th హౌస్కి షిఫ్ట్ అవడంతో
ఫారిన్ వెళ్ళాలనుకున్నా కావండి, లేదంటే నేను ప్రయాణాలు చేస్తున్నా కానీ అందులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంతకు ముందుతో పోలిస్తే లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళకి. సూపర్. సో మరి నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉంటుందండి? నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు. పునర్వసు వాళ్ళకి రాజు సమాన సౌఖ్యము, చాలా లైఫ్ అంతా ఒక రాజులాగా డిగ్నిటీగా ఉండే అవకాశం ఉంది. వా. తర్వాత పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి. తర్వాత రాజ్య పూజ్యము, సర్వజన పూజ్యము, అందరూ వీళ్ళని రెస్పెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసేస్తారు. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజు సమాన సౌఖ్యము, రాజ్యలాభము, చాలా రోజుల తర్వాత వీళ్ళకి మళ్ళీ 2 years తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేయబోతున్నారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది. తర్వాత ధన నష్టము, మరణానికి సంబంధించిన విషయంలో, అందులోనూ జూలై తర్వాత వీళ్ళకి కొన్ని చేస్తున్న పనులు కానివ్వండి ఏదైనా ఉంటే కనుక వాటిలో బాగా ఏమంటారు డిస్ట్రక్షన్, వాటిని వృద్ధి లేకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం ఉంటుంది. పట్టాభిషేకం ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి భయపడుతూ ఉంటారండి. తర్వాత ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది మనం చెప్పుకోవాలి. హెల్త్ విషయంలో ఒక్క దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళు రాహువుకి సంబంధించిన ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలండి. రాహువు చాలా పరిహారాలు, ఎందుకంటే రాహు దశ చాలా పెద్ద దశ. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎక్కువ పరిహారాలు చెప్పేది శనికి, 2 ఎక్కువ పరిహారాలు చెప్పేది రాహుకి. నా దగ్గర లిస్టు 15 నుంచి 20 దాకా ఉంటుంది. కొంతమంది అంటే ఏంటి సార్ ఇన్ని చెప్తారంటే, అందుకని రాహు దశ చాలా పెద్ద దశ, ఒక రోజులో పోయేది కాదు అది. ఆ రాహు దశ ఎవరికైనా నడుస్తుంది 18 years ఉంటుంది. 18 years ఉంటుంది. అది సరిగా లేదనుకోండి చాలా టఫ్ అయిపోతుంది. 18 years బాధపడుతూనే ఉంటారు. అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళకి, ప్రొఫెషనల్స్, వీళ్ళంతా ఫారిన్ ఉండే వాళ్ళకి రాహు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కరెక్ట్గా ఉన్నారంటే ఫారిన్లో సూపర్ అయిపోతారు అనమాట. ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ లిస్ట్ చెప్తాను వాళ్ళకి. అలానే వీళ్ళకి ఈసారి కూడా రాహు అంత అనుకూలంగా లేరు కాబట్టి రాహువుకి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని రామబాణం లాగా, సుదర్శన చక్రం లాగా వాళ్ళు కాపాడుతూ ఉంటుంది. దాన్ని చాంట్ చేసుకుంటూ ఉండాలి. దుర్గాదేవిని విజయవాడ కనకదుర్గాదేవిని ఎన్నిసార్లు విజిట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రాహువుకి సంబంధించి ఏం చేయాలంటే అండి, పారే నీళ్ళల్లో 7 కొబ్బరి బొండాలని అమావాస్య రోజున వదిలిపెట్టాలి. ఎట్ ఏ టైం ఒక్కొక్కటి పీచు తీయని తీసుకొచ్చేసి ఎండిపోయిన కొబ్బరికాయలు అమావాస్య రోజు లేదంటే మంగళవారం రోజున వెళ్ళిపోయేసి పారుతున్న నీళ్ళల్లో మోకాళ్ళ వరకు దిగేసి దండం పెట్టుకుని ఒక్కొక్కటి వదిలిపెట్టాలి. ఇది చాలా సూపర్ రెమెడీ అనమాట. అంతేకాకుండా ఇంట్లో ఎర్రటి మందారపు చెట్లు పెంచుకోవాలి. సో ఇవి చేసుకుంటూ ఉంటేసి ఎక్కువగా ఇంతవరకు చేస్తూ చాలా బాగుంటుందండి. హెల్త్ కాంప్లికేషన్ నుంచి, రాహు పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం అయితే వచ్చేస్తుంది. సో ఈ రెమెడీస్ ఇన్స్టెంట్గా మనకు అలాంటి రిజల్ట్ ఇస్తుందంటారా? మనకి ఎలా తెలుస్తుంది? ఎలాంటి సంకేతాలు మనకి యూనివర్స్ చూపిస్తుంటుందంటారా? ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మన ఇంట్లో ఎంత క్లీన్గా ఉండేదని మనం ఎంతవరకు ఎంత డస్ట్ పెట్టుందని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన ఇల్లంతా దుమ్ముగా పెట్టుకొని ఇల్లంతా వరస్ట్గా ఉందనుకోండి, దాన్ని క్లీన్ చేసుకుంటే 2 రోజులు 3 రోజులు పెట్టింది. ఇల్లంతా బాగుంది అనుకుంటే ఒక 1/2 hour 1 hourలో చేసుకోవచ్చు. అలానే మీలో అక్యుములేటెడ్ కర్మ, దుష్కర్మలు, ఓకే, ఈ పాప కర్మలు, తర్వాత మీ లైఫ్ సరిగా లేదు, తిండి సరిగా లేదు, మొత్తం కూబులో కూరుకుపోయారు అనుకోండి, అంటే మీ మొత్తం ఒక ఫుల్ మీ దినచర్య మొత్తం ఒక బ్యాడ్ దాంట్లో నింపేసుకున్నారు అనుకోండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. కొంతమంది ఆల్రెడీ ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటారు, వాళ్ళకి వెంటనే శుద్ధి ఇస్తుంది అనమాట. సిద్ధి వెంటనే వచ్చేస్తుంది. బట్ నేను చేసినంత వరకు ఏంటంటే అండి, ఒక మంచి హోమం చేయించుకుంటే 3 to 6 monthsలో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. అట్లానే కొన్ని లైక్ రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటే వితిన్ 3-4 daysలోనే చాలా చేంజెస్ వచ్చిన వాళ్ళని చాలామందిని చూశానండి. చాలా టఫ్ అయిన మూమెంట్లో నాకు కాల్ చేస్తారు. ఈ రోజు నైట్ నేను ఎక్కడికి వెళ్ళి పడుకోవాలో తెలవదండి, రోడ్డు మీద పడిపోయినా, అట్లాంటి సిచ్యువేషన్లో వచ్చేస్తారు. రేపు మా వేరే వాళ్ళు వచ్చేస్తున్నారండి, కోర్టులో రేపు కేసు ఉందండి నాకు గురువారము. ఈరోజు 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశారు, 2 లక్షలు కట్టాలని, లేదు అంటే నన్ను పట్టుకొని పోయి జైలు వేసేస్తారండి. నేను అందరిని అడిగానండి, డబ్బులు లేవండి. ఇది రియల్గా జరిగిందండి లాస్ట్ వీక్లో చేశారు. నాకు విజయనగరం నుంచి ఎక్కడో ఫోన్ చేశారు, నేను కోర్టుకి అర్జెంటుగా 2 లక్షలు కట్టాలి, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. అందరిని అడిగాను,
వాళ్ళది కూడాను ఈ కర్కాటక రాశి అనుకుంటున్నాను అండి, అష్టమశని బాగా ఇబ్బంది పడిపోయారు. అందరు చేసినానండి. ఇంకా నా దగ్గర ఏం లేదండి. ఆయన మరీ ఇంట్రెస్టింగ్గా ఫోటోలన్నీ తీసుకొచ్చి పెట్టారు నాకు. డబ్బులు అకౌంట్లో ఎంతుందండి, 2 లక్షలు కట్టాలి, ఇది కోర్టు కేసు అండి, ఇది కట్టకపోతే నేను పోయి జైల్లో కూర్చోవటమేనండి, ఏంటండి అని. సో అందులో నేను 3 రెమెడీస్ చెప్పాను. ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, ఏ రెమెడీ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు. అప్పుడు నేను ఖచ్చితంగా 3 రెమెడీస్ చెప్పాను. అందులో ఒకటి రుద్రాభిషేకం. ఓకే, మహాన్యాస కొరకు ఏకాదశి రుద్రాభిషేకం చూపించుకో. మహాన్యాసానికి కొంతమంది చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, అది లేకపోతే అట్లీస్ట్ మామూలు రుద్రాభిషేకం, ఓకే, మహాన్యాసం చేసేసి ఏకాదశి రుద్రాభిషేకం అన్నా జీవించుకో. ఆ తర్వాత నేను కొన్ని రెమెడీస్ చెప్పాను. ఆ తర్వాత నాకు 5వ రోజు 6వ రోజు ఫోన్ వచ్చిందండి. ఇంట్రెస్టింగ్ అండి, మన దైవ కృప అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. మరి అసలు ఆలోచన వచ్చింది చూసారా, మీకు కాల్ చేయాలి, మీ ద్వారా ఏమైనా సలహా వస్తుంది. నేను డబ్బులు కూడా నాకు ఏమి ఇలా అపాయింట్మెంట్ ఏం లేదు, జస్ట్ అలా కాల్ చేశారు అంతే. కాల్ చేసి ఆ ఫోన్లోనే ఏంటంటే ఇలా ఉందంటే వాళ్ళ వాయిస్ తెలిసిపోతుంది కదండి, ఆ బాధతో ఇట్లా ఉన్నాను, ఇది ఆ ఫోటోలన్నీ పెట్టి ఏం చేయాలి. చూడండి ఎంత కయోటిక్ సిచ్యువేషన్ అండి, 3 days 4 days అంటే. ఆ తర్వాత ఒక 1 week ఏమో 10 days మళ్ళీ కార్ డ్రైవ్ చేసిన, కార్లో ఫోన్ వచ్చింది, గురుగారు మీరు చెప్పినట్టే జరిగింది అంటారు. నేనే వాళ్ళ నెంబర్లు సేవ్ చేసుకోను, అది ఏం చెప్పాను ఎలా జరిగిందో నాకు ఐడియా లేదు, ఏం జరిగింది అంట. కొన్నిసార్లు మళ్ళీ ఏమీ తెలవను అంటే వాళ్ళకి తెలుస్తుంది నేను కలిసి, బట్ నేను గుర్తుపెట్టుకోలేను కదండి. వాళ్ళ వెంటనే ఫోన్ చేసి మీరు చెప్పినట్టు జరిగిందండి, నాది ప్రాబ్లం అంతా పోయిందంట. నేను ఏం చెప్పాను, ఏం ప్రాబ్లం పోయిందో నాకు గుర్తులేదు ఆ టైంలో. ఏంటంటే అని అంట, లేదండి మొన్న మీకు ఇలా చేశానండి రాత్రిపూట, నాకు అర్జెంట్గా 5 లక్షలు డబ్బులు కావాల్సి వచ్చినాయండి, లేదంటే మీరు చెప్పిన పరిహారాలు కరెక్ట్గా వర్క్ అయినాయండి. మా ఓల్డ్ క్లయింట్ ఎవరో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం డబ్బులు తీసుకొని ఫారిన్ వెళ్ళిపోయారట. ఓకే, ఏమండి మాకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదండి, నాకు ఇప్పుడు పని కావాలండి, ఆ పని కొత్త పనికి 2 కలిపి అడ్వాన్స్ ఇచ్చారండి, రేపు అనంగా ఈరోజు వచ్చేసినాయండి, ఇంకా చాలా సంతోషం అండి, ఇంకేం చేయమంటారు అది అడిగారు కదా, డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. ఏమైందంటే అండి, ఒక్క రెమెడీ రుద్రాభిషేకం పవర్ఫుల్ అండి అసలు. అదే హూ ఇస్ డూయింగ్ విత్ హూమ్ యు ఆర్ సిట్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, ఎవరి చేత చేయించుకుంటారు, ఎవరి ఆధ్వర్యంలో చేయించుకుంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ గురువు డైరెక్షన్ ఇవ్వాలండి, ఇలా ఇల్లు అంటే వెళ్ళిపోవాలండి. రెండోది అక్కడ చేసేవాళ్ళు, మనకు ఆ పూజ చేసేవాళ్ళు కూడాను వాళ్ళు కూడా సద్గురువుల దగ్గర నేర్చుకొని ఆ మంత్ర ఉపదేశం తీసుకొని వీళ్ళు కూడా కొన్ని లక్షల సార్లు చాంట్ చేసి దాన్ని నమ్ముకొని ఉంటారండి ఆ బ్రాహ్మణోత్తములు, వేద పండితులు ఉత్తములు. వాళ్ళ లైఫ్ ఇదే. మాకు విద్య అని ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. నాకైతే ఆశ్చర్యం వేసిద్దండి. అది ఎప్పుడో యాన్సిస్టర్స్ అండి, ఎప్పుడు వేదాలండి, ఎప్పుడు మంత్రాలండి, అవి పట్టుకొని కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ డబ్బులు ఇస్తారో రావదు సీజన్లో అన్ని సీజన్లో వాళ్ళ బాధలు మామూలుగా ఉండవండి. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసిద్దండి, దేవుడు అసలు దాన్ని పట్టుకొని ఉంటారండి వాళ్ళు, ఆ మంత్రము, ఆ సిస్టము, వాళ్ళ వంశం పారంపర్యం పట్టుకుని ఉంటే నాకు ఆశ్చర్యం వేసిద్దండి. ఈ రోజుల్లో మనం ఇలా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే పోయేసి నాకు డాక్టర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, నాకు 2 లక్షల ప్యాకేజ్ ఉండాలి, టీవీలో మన యూట్యూబ్లో చూస్తుంటాం కదండి, పెళ్లికి ముందు మా హస్బెండ్ ఇలా ఉండాలి, ఈ కార్లు ఉండాలి, ఆ కార్లు ఉండాలి అనేసి వీళ్ళని చూస్తే పాపం అని కాదండి, వాళ్ళు మహర్షులండి అసలు. వాళ్ళు భూమి మీద దేవుడు వాళ్ళని అలా పుట్టించారు, ఎందుకంటే ఈ ధర్మం కాపాడటానికి. అలా వాళ్ళని పుట్టించకపోతే ఈ మంత్రాలు ఏమవుతాయండి, ఈ వేదాలు ఏమవుతాయండి, స్కూళ్ళల్లో చెప్పరు, ఎవరున్నారండి అది అసలు. అలాంటి వాళ్ళు గినక దొరికి, వేద పండితులు దొరికి వాళ్ళ దగ్గర మంత్రకోశ పెట్టుకుంటేనండి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందండి. నేను చాలామందిని చూశానండి. ఒక చిన్న పూజ కనుక వాళ్ళు అంటే ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకొని, హోమం చేసుకుని ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుందండి. మొన్న జరిగింది ఇదేనండి. అయితే కరెక్ట్గా చేసుకుంటే ప్రొసీజర్ 3 to 6 monthsలో ఎట్లాంటి ప్రాబ్లం అయినా పోయిందండి. మేము ఐసీయూలో ఉండి 20 days కోమాలోకి వెళ్ళిపోయి బయటికి రాలేదండి వాళ్ళు. ఇన్ని రోజులు కోమాలో ఉండరు, సినిమాల్లో తప్ప. రియల్ లైఫ్లో ఎన్ని రోజులు ఉండరండి, ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది ఐసీయూలో పెట్టి. వాళ్ళకి ఏదో డబ్బు ఉంది కాబట్టి పెట్టుకున్నారు. అలాంటి కేసుల దగ్గర నుంచి ప్రీ మెచ్యూర్ బేబీస్ అండి, అంటే 6 months కంటే ఇంకా ముందుగానే పుట్టేసుకుంటారు పిల్లలు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత మ్యారేజ్ అస్సలు కాదు, మ్యారేజెస్ కామన్ ప్రాబ్లం అనుకోండి. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని విత్ డివైన్ ఫ్లో, గాడ్ గ్రేస్ మా దగ్గరికి రావటం. అవి నేను తర్వాత మా దగ్గర బ్రాహ్మణోత్తములు కొంతమంది ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర దివ్య దృష్టి ఉంటుందండి. వాళ్ళ ద్వారా కలిసి చర్చించుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చేసి చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వచ్చాయి, మాకు. ఎందుకంటే ఒక లోన సోల్ ఏడుస్తుంటుందండి తర్వాత ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడండి, ఎంత బాధపడి ఏడుస్తారండి. చెప్పుకునే వాళ్ళు ఉండక ఆ లోన వాళ్ళకి సోల్ అంటారు కదండి, ఏడుస్తూ ఉంటుంది. పైకి నవ్వుతూ ఉండొచ్చు, లిప్స్టిక్ వేసుకోవచ్చు, చీరలు కట్టుకోవచ్చు, అంటే నేర్చుకోండి, బట్ అది ఆ బాధ పోయిన తర్వాత ఆ సోల్ విముక్తి వస్తుంది చూడండి, అసలు అది పుణ్యం అండి అందరికి. ఇది బయట చెప్పేది కాదండి, ఇది ఇట్స్ నాట్ బుకిష్లోను టీవీస్లో చెప్పేది కాదు, ఇది ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో అండి. అందుకని రెమెడీస్ అందరికి వర్కౌట్ అవుతాయి.
డిపెండ్ అప్ అని ఎంత కమిటెడ్గా మనం ఉన్నాము, ఎంత పాత కర్మ మనకున్నది కూడా ఇంపార్టెంట్ అండి. అందుకని రెమెడీస్ ఏకదమ్ము నేను హోమాలు అవన్నీ చెప్పనండి. ఫస్ట్ కూర్చో, మెడిటేషన్ చేయి, యోగా చేయి, సరైన ఫుడ్ తిను, సరిగ్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయి, మెయింటైన్ చేయి, రెస్పాన్సిబిలిటీ తీసుకో, హోలిస్టిక్గా ఉండు, టెంపుల్స్కి వెళ్ళు. అలా చాలా రెమెడీస్ చేయాలండి, ఒక్కటి కాదండి. ఓకే, అన్నీ చేయాలి. మాలా లైఫ్ కరెక్ట్గా ఉండాలి, నేను చూసేది కరెక్ట్గా ఉండాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, మంత్రాలు చెప్పించుకోవాలి, హోమాలు చేయించుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, తల్లిదండ్రులు చేసుకోవాలి. ఇలా మల్టిపుల్గా చేస్తే లైఫ్ స్టైల్నే మాడిఫై చేసుకోవాలి. మాడిఫై చేయాలండి. వెన్ వీ కనెక్టెడ్ విత్ ద డివైన్ ఫ్లో అండి, డివైన్ ఫ్లో మన దగ్గర వచ్చేస్తుంది. కరెక్ట్. మన దగ్గర దేవత ఉన్న దేవతను మనం చూడకపోతే మనకేమిస్తుందండి? మరి అది విజ్డమ్ మనకు ఉండాలి కదండి. ఎస్, మన చుట్టూ అద్భుతమైన సంపదలు ఉన్నాయి, మన బుద్ధి అక్కడ పోకపోతే ఏం చేస్తాం? మరి వెల్ సెడ్ అండి. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.